సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అమరుల స్తూపం స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించాలని హుస్నాబాద్ జేఏసీ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతి పత్రం సమర్పించారు. హుస్నాబాద్ పట్టణంలోని సర్వే నెంబర్లు 1181, 275లో ఉన్న సీలింగ్ భూమిపై సమగ్ర విచారణ జరిపించి అక్రమ కబ్జాలను తొలగించాలని కోరారు. అమరుల స్మృతివనం ఏర్పాటు చేసి తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలు, ప్రదర్శన కేంద్రం, క్రీడా మైదానం, ఆడిటోరియం నిర్మించాలని జేఏసీ డిమాండ్ చేసింది. మిత్రులకు నమస్కారం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హుస్నాబాద్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపము, ఆ స్తూపం వద్ద ఉన్నటువంటి స్థలము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 1189 సర్వే నెంబరు, అట్లాగే 275 సర్వే నెంబర్లో సీలింగ్ కింద ఇచ్చినటువంటి భూముల వివరాలకు సంబంధించి పొన్నం ప్రభాకర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఆర్టి సీలింగ్ భూమిని, అట్లాగే స్తూపానికి కేటాయించిన భూమిని దాన్ని కాపాడి ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రత్యేకంగా స్తూపం స్థలములో ఒక స్మృతివనం నిర్మాణం చేసినట్టుంటే అందులో స్టేడియం కానీ, వాకింగ్ ఏరియా కానీ, అమరుల యొక్క మహనీయుల యొక్క కొన్ని విగ్రహాలు కానీ, అట్లాగే ఒక కళాభారతి కానీ ఇట్లాంటి నిర్మాణాలు చేయాలని గతంలో మేము 2 సంవత్సరాల క్రితం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దాన్ని అట్టి భూమిని అన్యాక్రాంతం చేసి దాన్ని దురాక్రమణ చేసి పాత యజమాని అయినటువంటి భూ యజమాని అయినటువంటి ముత్రేని రాజేశ్వర రెడ్డి గారు అక్రమంగా దాన్ని సీలింగ్ ల్యాండ్ మళ్ళీ తన పేరు మీద మార్చుకొని దాన్ని ప్లాట్ చేసి అమ్మడం కోసం రియల్టర్లకు అమ్మడం జరిగింది. అప్పటి నుంచి మేము దాన్ని వ్యతిరేకించడం వల్ల ఆగింది. కానీ ఈ మధ్యకాలంలో దాంట్లో ఎలాంటి అనుమతులు లేకుండా రాజేశ్వర రెడ్డి గారు ఒక నిర్మాణం అంటే ఇల్లు కడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈ నెల 25వ తేదీన మేము అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఆ అఖిలపక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐకి సంబంధించిన నాయకులు, టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, బీఎస్పీ, అట్లాగే ప్రజా సంఘాలు అందరూ కూడా సమావేశమై దాన్ని ముక్తకంఠంతో దాన్ని ఆ నిర్మాణాలను ఆపి తర్వాత భూమిని ప్రజాపరం చేయాలనేటువంటి అభిప్రాయం రావడం జరిగింది. ఈ అక్రమంగా ఒక సీలింగ్ ల్యాండు దాదాపు 1973 యాక్ట్ కింద వచ్చినటువంటి ఆ సీలింగ్ ల్యాండ్ను దాన్ని తదుపరి మధ్యలో అధికారులను పంపిపెట్టా, లేకపోతే మొత్తానికైతే రాజేశ్వర రెడ్డి గారు తన పేరు మీద మార్చుకోవడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అనేటువంటి విషయాన్ని మేము ఇలా మంత్రి గారికి చూపెట్టడం జరిగింది. అందులో 1980 అంటే ఏప్రిల్ 8వ తారీఖు 1980లో ఆనాడు కరీంనగర్ తాలూకా కింద ఉన్నటువంటి సందర్భంలో కన్మార్కు సంబంధించిన తహసీల్దార్ తాలూకా ఆఫీసరు ఇట్టి సీలింగ్ భూమిని ఒక 4 పేరు మీద ఇవ్వడం జరిగింది. ఒకటి గడిపే ఆగయ్య, ఆయనకు ఎకరం భూమి ఇవ్వడం జరిగింది. తర్వాత గడిప స్వామి, ఈయనకు కూడా ఎకరం భూమి ఇవ్వడం జరిగింది. అలాగే పెద్ద కాశీ, ఈయనకు 2 ఎకరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మదార్ సాబ్, ఈయనకు 2 ఎకరాలు, మొత్తం 6 ఎకరాలు ఒకవైపు సీలింగ్ ల్యాండ్ను వాళ్ళకు పట్టా ఇస్తూ వాళ్ళకు ఒక ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్ కూడా ఇవాళ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఇంతవరకు వారి దృష్టిలో ఏమున్నది మంత్రి గారికి అని అంటే ఇది పట్టా భూమి రాజేశ్వర రెడ్డి గారు అని అనుకున్నారు. ఇది కాదని చెప్పినా కూడా వాళ్ళకు అర్థం కాకపోవడం వల్ల ఇవాళ మేము రిటర్న్గానే కాకుండా అటు ప్రొసీడింగ్స్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. అట్లా అయితే ఈ విషయం చాలా 2 సంవత్సరాల క్రితం ఇచ్చిన తర్వాత దాని సమగ్ర విచారణ జరపకపోవడం వల్ల ఇవాళ మభ్యపెట్టడం వల్ల ఇలా అక్రమ నిర్మాణం చేయడం కోసం గత పాలకులు
పర్మిషన్ ఇచ్చిండ్రని, ఇప్పటికే పాలకులు పర్మిషన్ ఇచ్చిండ్రని ఒక రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో అది ఎవరూ పర్మిషన్ ఇవ్వలేదని తేలిపోయిన తర్వాత ఇలా నోటీస్ వేసిన తర్వాత అది ఆగింది. అది ఆగడం మాత్రమే కాదు, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి, సమగ్ర విచారణ జరిపించాలి. తద్వారా దాన్ని ఇల్లీగల్గా చట్ట విరుద్ధంగా దాన్ని సీలింగ్ ల్యాండ్ను వాళ్ళ పేరు మీద మార్చుకున్నందుకు మార్చిన వాళ్ళను మార్చుకున్న వాళ్ళను వీళ్ళ మీద తగు చర్య తీసుకోవాలనేది వారు చెప్పడం జరిగింది. అటు విషయాన్ని తర్వాత ఈ పేపర్లలో వచ్చిన వార్తలు లేకపోతే మాట్లాడుతున్నటువంటి ప్రశ్నించే వాళ్ళని కూడా బెదిరించేటువంటి ఒక ప్రక్రియను వాళ్ళు చేయడాన్ని కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. ఇది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగాల్సినటువంటి దాన్ని భయభ్రాంతులకు గురి చేసి దీన్ని చేయడం అనేది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని మేము జేఏసీ పక్షాన అఖిల పక్షాన రాజకీయ పార్టీల పక్షాన ప్రజా సంఘాల పక్షాన మేము వారిని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు